ఈరోజు నా గాలి తిరుగుల్లో భాగంగా ఈ నది వెస్ట్ పార్ట్ని నేను చూస్ చేసుకున్నా. పొద్దున్నే హీటర్ వేసుకొని స్నానం చేసి నా బ్యాక్ ప్యాక్ సర్దుకోవడం స్టార్ట్ చేశా. ఒక ట్రైపాడ్, ఒక వాటర్ బాటిల్, ఒక వ్లాగ్ రికార్డర్తో పాటు మన గాలి రాతలు రాసుకునే డైరీ కూడా బ్యాగ్లో పెట్టుకున్నా. చేతికి వాచ్ వేసుకొని కొన్ని పైసలు తీసుకొని బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చిన. మన డర్ట్ బైక్, అదే డర్టీ గ్లామర్ బైక్ తీసుకొని మన గాలి తిరుగుడు కోసం స్టార్ట్ అయినా. మన గాలి తిరుగుడు కాన్సెప్టే గాలిలాగా డెస్టినేషన్ లేకుండా తిరగడం కాబట్టి సిటీలో ఉండగానే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి ఓ ప్లేట్ ఇడ్లీ పార్సిల్ కట్టించుకున్నా. ఇడ్లీ పార్సిల్ బ్యాగ్లో వేసుకొని కంటికి కనిపించిన రోడ్డు సైడ్ వెళ్ళిపోయా. కొంచెం ముందుకు పోయినాక లెఫ్ట్ సైడ్ రాయిని చూస్తే నాకు అర్థమైన విషయం, నేను చూస్ చేసుకున్న రోడ్ NH 161 అని. అసలు గాలి తిరుగుడని ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, గాలి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ చేస్తుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు నా ఈ నేచర్ ట్రిప్ కూడా సిటీ లైఫ్, జాబ్ అనే హై ప్రెషర్ నుంచి నేచర్, పీస్ ఆఫ్ మైండ్ అనే లో ప్రెషర్ వైపు సాగుతుంది. అందుకే గమ్యం లేకుండా నేచర్ వైపు తిరిగే ఈ తిరుగుడుకు గాలి తిరుగుడు అని పేరు పెట్టా. రోడ్డు పక్కన జరిగే రకరకాల విషయాలను గమనిస్తూ ఒక 7-8 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక నాకు ఈ బ్రిడ్జ్ తగిలింది. ఈ బ్రిడ్జ్ కింద ప్రవహించే నది మంజీరా నది అని గూగుల్ ద్వారా నేను తెలుసుకున్నా. ఆ నది వ్యూ చూడగానే మెస్మరైజింగ్గా అనిపించింది. ఏదో ఒకటి చేసి ఆ నది ఒడ్డుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యా. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ నదికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా అని చూసా. ఒక అన్నోన్ రోడ్ కనిపిస్తే దాన్ని పిన్ పాయింట్ చేసి ఆ సైడ్కు స్టార్ట్ అయ్యా. ఆ వెళ్లే దారిలో ఆహ్లాదకరంగా రోడ్డు పక్కన ఏదో ప్లేస్ కనిపిస్తే ఏంటో చూద్దామని బండి ఆపిన. పచ్చని చెట్లతో, చల్లని గాలితో, పశువులతో ఆ ప్లేస్ ఒక ఆశ్రమంలా కనిపించింది. అటు ఇటు చూస్తుండగానే శ్రీదర్శనము గ్రామం బొల్లక్పల్లి అని ఈ బోర్డు కనిపించింది. విజిటర్స్ అలౌడ్ ఓన్లీ ఆన్ సండే బిట్వీన్ 3 to 6 PM అని అక్కడ రాస్తుంది. ఆ రోజు సండే కాకపోయినా అదేంటో తెలుసుకుందామని చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళా. అయితే లోపల నిర్వాహకులు శ్రీదర్శనం గురించి పూర్తిగా వివరిస్తాం కానీ వీడియోలు మాత్రం తీయొద్దనడంతో నా ట్రైపాడ్ పక్కన పడేసి శ్రీదర్శనం గురించి పూర్తిగా విన్నా. శ్రీదర్శనము అంటే పరమాత్మ ఒకడే అని నమ్మే సిద్ధాంతం. కుల, మత, జాతులతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఇందులో భాగం కావచ్చు. ఇప్పుడు నేనున్న ఈ బొల్లక్పల్లి శ్రీదర్శనంలో మొత్తం 22 గ్రామాల నుంచి సభ్యులు ఉన్నారంట. ఈ 22 గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ బొల్లక్పల్లిలో ఒక 25 ఎకరాలు తీసుకొని దాంట్లో రకరకాలవి పండిస్తుంటారు. దీంట్లో పండినవి, ఇక్కడి నుంచి వచ్చినవి అన్నీ అందరివి అనేది వాళ్ళ సిద్ధాంతం. వంతుల వారీగా 22 గ్రామాల నుంచి జనం వచ్చి ఇక్కడ రకరకాల పనులు చేయడం, పండించడం చేస్తుంటారు. ఇందులో పండే చిన్న నిమ్మకాయ దగ్గర నుంచి చేతికొచ్చే పంట వరకు అన్నీ ఎవరికి అవసరం ఉన్నాయి వాళ్ళు తీసుకుంటారు. తీసుకునే వస్తువు ఓన్లీ నిమ్మకాయ అయినా కూడా దాన్ని బంగారంగా భావిస్తారట. ఎట్ ద సేమ్ టైం తాము తీసుకునే దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఈ కమ్యూనిటీకి మళ్ళీ ఇస్తారట. అది పని రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇంకేదైనా రూపంలో ఉండొచ్చు. కానీ కమ్యూనిటీలో ఉన్న మిగతా సభ్యులకు అది ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాకుండా నెలలో ఒక రోజు అనుకుని ఆ రోజు అన్ని గ్రామాల నుంచి సభ్యులు వచ్చి ఒక గ్యాదరింగ్ లాగా ఇక్కడ కలుస్తారట. అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటి కమ్యూనిటీ, ఇలాంటి సిద్ధాంతం ఒకటి ఉండడం చాలా మంచిగా అనిపించింది. లోపల నేను చూసిన విషయాల్ని కెమెరాలో తీయలేకపోయినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఒక కొత్త విషయం తెలుసుకున్నా సంతృప్తితోనే బయటకు వచ్చిన. ఇంతకుముందు మనం సెలెక్ట్ చేసుకున్న అన్నేముడు రోడ్డుకి ఒకసారి మళ్ళీ నావిగేషన్ ఆన్ చేసి నది ఒడ్డు ఎత్తుక్కుంటూ స్టార్ట్ అయినా. పోయేది మనుషులే లేని నిర్మానుష్యమైన ప్లేస్ కాబట్టి ధైర్యం కోసం పోచమ్మ టెంపుల్ కనిపిస్తే ఒకసారి బండి ఆపి నమస్కారం పెట్టుకున్నా. మొత్తానికి ఒక 15 నిమిషాల సెర్చ్ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న అన్నేముడు రోడ్డు దగ్గరికి నేను చేరుకున్నా. పచ్చని పొలాలతో, చల్లని గాలితో ఆ రోడ్ నాకు వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. పక్కనున్న పొలాలని, పరిసరాలని గమనిస్తూ గూగుల్ మ్యాప్పై ఓ కన్నేసి ఆ మట్టి రోడ్డు గుంతల్లో స్లోగా జర్నీ కొనసాగించా. కొంచెం ముందుకు వెళ్ళాక ఏదో గట్టు కట్టినట్టుగా ఒక ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగిన. పక్షుల అరుపులతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో ఇలా ఓ పెద్ద బోర్డు కనిపించింది. ఎంత పెద్ద బోర్డు రాసినా, ఎంత ఫైన్ అని చెప్పినా మన వాళ్ళు చెయ్యొద్దన్న పనిని అక్కడ చేస్తూనే ఉన్నారు. తాగడం, తాగకపోవడం అనేది ఇండివిజువల్ చాయిస్లే కానీ నేచర్కి దగ్గరగా ఉన్న ఇలాంటి ప్రదేశాల్లో చెత్తను పడేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అలా మట్టి రోడ్లో కొంచెం దూరం ట్రావెల్ చేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, జనసంచారానికి నేను పూర్తిగా దూరంగా వచ్చేసానని.
ఒకసారి బండి ఆపి చుట్టూ తిరిగి చూస్తే పొలాలు తప్ప ఒక్క మనిషి కూడా లేడు. అలా పొలాల మధ్యలోంచి దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాక నాలాగే 2 కాళ్ళ మీద నడిచే ఒక జీవి నాకు కంటపడ్డాడు. అతన్ని ఆపి నది ఒడ్డుకు ఇంకా ఎంత దూరం అంటే దాదాపుగా 2 కిలోమీటర్లని అటువైపు దారి చూపించాడు. మధ్యలో కనిపించిన చిన్న చిన్న ఫామ్ హౌస్లను చూస్తూ, మధ్యలో పొలం పనులు చేసుకుంటున్న రైతులతో ఇంటరాక్ట్ అవుతూ, ఎదురొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను చూస్తూ ఫైనల్గా నది ఒడ్డుకు నేను చేరుకున్నా. దాదాపు 3 గంటల నుంచి ఎండలో తిరుగుతున్నాను కదా, నీళ్లు చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. చెప్పులు పక్కన పడేసి నీళ్లలో ఒక 5 నిమిషాలు ఏం మాట్లాడకుండా నిలబడ్డా. ఆ నదిలో ఉన్న నీటి మీద ఆధారపడి కొన్ని కిలోమీటర్ల మేర వరి పండిస్తున్నారు. అయితే ఎండాకాలం మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వర్షాకాలంలో నా వెనకున్న ఆ ప్లేస్ వరకు నీళ్లుంటాయంట. నది నీళ్లతో తడిచిన ఆ పచ్చగడ్డిని అరికాళ్ళతో రాస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. నదికి అపోజిట్లో ఒక మంచి ప్లేస్ చూసుకొని బ్యాగు చెప్పులు పక్కన పడేసి ట్రైప్యాడ్కి ఫోన్ తగిలిచ్చి అలా కూర్చున్నా. కడుపులో ఎలుకలు పరిగెట్టినట్టు అనిపిస్తే మనం సిటీలో కొన్న ఇడ్లీ గుర్తొచ్చి ఆ ప్యాకెట్ ఓపెన్ చేశా. నది వ్యూను ఎంజాయ్ చేస్తూ ఆవురావురమని టిఫిన్ తినేసా. నేను తిన్న టిఫిన్ కవర్ను ఆ నది దగ్గర పడేయడానికి మనసొప్పక గట్టిగా మూడేసి బ్యాగ్లో పెట్టుకున్నా, సిటీలో చెత్తకుండిలో పడేద్దామని. వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్ళు తాగి చేతులు కడుక్కొని నేను గాలిరాతలు రాసుకోవడానికి తెచ్చిన బుక్ ఓపెన్ చేశా. పచ్చని పంట పక్కన కూర్చొని నది నుంచి వచ్చే చల్లగాలి శరీరాన్ని తాకుతుంటే ఆనందంగా మనసుకు నచ్చింది రాసుకుంటూ పోయా. అలా దాదాపుగా ఒక 2 గంటలు ఆ ప్రదేశంలో గడిపిన తర్వాత ఆనందంతో నిండిన మనసుతో నేను కూర్చున్న ప్రదేశాన్ని ఒకసారి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరా. బైక్ మీద మట్టి రోడ్లో అటు ఇటు ఊగుతూ, దారిలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను చూస్తూ, ఎదురొచ్చిన జీవుల్ని గమనిస్తూ మొత్తానికి మెయిన్ రోడ్డుకి చేరుకున్నా. కొద్ది దూరం వెళ్ళాక ఒక చెరుకు బండి రసం కనిపిస్తే బండి నీడ కాపి 1 గ్లాస్ చెరుకు రసం ఆర్డర్ చేశా. చెరుకు రసం టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. చెరుకు రసాన్ని చప్పరించుకుంటూ పొద్దునుంచి నేను చూసిన విషయాలని నెమరేసుకుంటూ మొత్తానికి సిటీ అవుట్స్కర్ట్స్కి మళ్ళీ చేరుకున్నా. ఈ టోటల్ డే అవుట్ ద్వారా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మనం ఉద్యోగం వల్లనో, ఫ్యామిలీలో ఉన్న రకరకాల ఇబ్బందుల వల్లనో, ఇంకేదైనా కారణం వల్లనో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. అందుకే అందరూ తమ ప్రాబ్లమ్స్కి ఇలా రెడ్ లైట్ వేసి ఆపి కనీసం ఒక్కరోజైనా అన్ని విషయాల్ని మర్చిపోయి తమతో తాము సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. రేపు మనం ఖచ్చితంగా బతికే ఉంటామనడానికి గ్యారంటీ లేదు. అందుకే ఉన్నన్ని రోజులు కనీసం రోజులో కొద్దిసేపైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని నవ్వించడానికి మా రెగ్యులర్ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీడియోలు కూడా ఎన్నో రెడీ చేస్తున్నాం. మరో కొత్త ప్రదేశంతో, మరో కొత్త గాలి తిరుగుడుతో మీ ముందుకు వస్తాను. అంతలోపు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.